దేవుని మహింపరుస్తూనే ఉన్నాడండి. సమయం లేదు, చెబుదామని సమయం లేదు. అసలు నాకు వచ్చిన పాఠం అదే. మీరు అందరూ చెప్పిన తర్వాత ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్తే చివరిలో నేను చెప్పవలసిన పాఠం ఇదే. అన్ని మాటలు ఎంత బాగా వింటామండి. మా అన్నగారు చక్కగా చెప్పారు, దాసు గారు కొంచెం చక్కగా చెప్పారు, మన మధ్యన రాము గారు చక్కగా చెప్పారు అని అందరికీ మనం బాగా ప్రశంసిస్తాం, మంచిది. కానీ 7 మాటల్లో ఉన్న సారమును తెలుసుకున్న మనిషి మరి ఎనిమిదో మాటగా మన జీవితంలో మరి ఎలా నడుచుకుంటున్న ప్రభు కొరకు ఆలోచించారా? శ్రమల కాలంలో దేవుడు మనకి ఏంటి నేర్పుతుందో తెలుసా? కొద్ది మాటలు, ఒక 2 మాటలు టకటక రిఫరెన్స్లు వివరణ చేయను. రిఫరెన్స్లు చెప్తాను, చక్కగా ఆలోచించండి. ప్రభు శ్రమల కాలంలోని ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 5వ స్పీడ్ చదవండి అమ్మరు. 3 నిమిషాలు ముగించేస్తాను, 3 నిమిషాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంటే మనం మనం ఎలా ఉన్నో చెప్తున్నానండి. ఆ హేతువు చేత 5వ అధ్యాయం 8వ వచనం అమ్మ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, బిగా ఫాస్ట్. ఆయన కుమారుడైనుని తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నారండి? బాగా చెప్పాలి, గట్టి చెప్పాలి. శ్రమల కాలములో మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. భయము భక్తి అంటారు మన భాషలో చెప్పాలంటే. శ్రమల కాలం వస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి తెలుసా? విధేయత. తండ్రి, నా పట్ల ఏదైనా తప్పిదాలు మరి ఏదైనా దోషాలు ఉంటే దయతో నన్ను మన్నించి నీ కుమారునిగా నన్ను స్వీకరించు. విధేయత. మరొక మాట యోబు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనమండి. శ్రమల కాలంలో ఉండవలసిన మనిషి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 15వ వచనమండి. ఫాస్ట్. శ్రమపడు వారి కలిగిన శ్రమల వలన ఆయన ఎవరు విడిపిస్తారు? ముందుగా మనం విధేయత కలిగి ఉండాలి. రెండోదిగా నువ్వు విధేయత కలిగి ఆయన దందు అలా ఎదురు చూస్తుంటే ఆయన మనలను విడిపిస్తాడు. రెండోదిగా. మూడోదిగా చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. అంటే అందరూ దేశం గురించి అన్ని విన్న మనిషి, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభావమును, ఓపికను ఏంటంటే ఎట్టుకోమన్నాడు? మాదిరి. అంటే నా మనిషికి చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టము ఎక్కడ తెలుసా? ఆకాశం అంతా చూసుకుంటాడండి. మనిషికి చిన్న కష్టం వచ్చింది అనుకోండి, రోగం వచ్చినా, ఇంట్లో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇగో మనకి కళ్ళ ముందు కనబడదు కదా పెద్ద కొండ, అంతగా చూసుకుంటాడండి. ఆకాశం ఎంత ఉంది? అంతగా చూసుకుంటాడు. ఈ విశ్వం ఎంత ఉంది? అంతగా చూస్తాడండి. కానీ ఏం చెప్తున్నాడు ప్రభు? నీ ఎదుటి వారి శ్రమలతో పోలిస్తే నీది ఒక శ్రమేనా? సింపుల్గా తీసాడండి. అలాగ ఆలోచించుకోవాలి. అలాగ ఆలోచించుకున్నాడే నిలబడతాం. ఇంకొక మాట, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనమండి. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనమండి. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునక. మళ్ళీ చదవమ్మా. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు సహనం అంటారు. ఓర్పు సహనం ఉండాలండి మనకి. ఓర్పు సహనం ఉండాలి. ప్రతి దానికి కూడా చాలా చక్కగా నాకు అవ్వట్లేదేంటి, నాకు ఇదేంటి అదేంటని ఎన్నో బాధపడకండి. ముందు ఓర్పు ఉండాలండి. చివరిగా మాట చూసుకుందాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అంటే ఇది మనకు ఉండవలసిన లక్షణాలు అండి. ఇన్ని నేర్చుకున్న మనకు ఉండవలసిన లక్షణాలు ఇవి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం ఏంటి? చివరిగా, వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. ఈ దురవస్థ సంభవింపగా వారు నన్ను ఎలా వెతుకుతారండి?
శీఘ్రముగా మరి శీఘ్రముగా మనం దేవుని వెతకాలండి. మామూలు వెతికితే అవ్వదండి. మరి ఎక్కువగా, మరి స్పీడ్‌గా ఆయన్ని వెతకాలండి. మన శ్రమల కాలంలో మనకున్న లాస్ట్ మత్తయి సువార్త 26:36 అండి లాస్ట్. మత్తయి సువార్త 26:36 అండి ఫైనల్. ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకోవచ్చు. ఆ? అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఏం చెప్తున్నాడు, మీరు అక్కడ కూర్చున్నాడని శిష్యులు ప్రాముఖ్యం ఏంటి తెలుసు ఇక్కడ? ప్రార్థన. ప్రాముఖ్యం ఏంటి తెలుసా? ప్రార్థన. ప్రతి మనిషి కూడా శ్రమల కాలంలో మొదటగా ఉండవలసింది ఏం తెలుసా? అందరికీ చెప్పడం కాదు, అందరిని వెతకడం కాదు, ముందు నీ పరలోకపు తండ్రి ఎదుట మోకరిల్లి ప్రార్థనతో కనిపెట్టడము. శ్రమల కాలంలో ఉండవలసిన ఈ ప్రక్రియ ప్రతి రిఫరెన్స్ కూడా వివరించడానికి టైం లేదు కనుక అలా రిఫరెన్స్ చెప్పగలిసాను. ఇన్ని నేర్చుకున్న మనము ఈ విధంగా మనము నడుచుకుంటేనే క్రీస్తుని మన హృదయంలోని, తండ్రి మన తలంపుల్లోని ఉంచుకున్న వారమని గ్రహించాలి. ఎంతో ఓర్పుగా, ఎంతో చక్కగా 7 మాటలు ప్లస్ పాటలు ప్లస్ ఎన్నో విలువైన సంగతులు తెలుసుకున్న మీ అందరూ కూడా మరొక క్రీస్తు పేరిట వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన అందరూ లేచి నిలబడితే